హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్యస్ కుకింగ్. ఈరోజు నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ చూపెట్టబోతున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అంతటిని వేసుకొని ముదురు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ముదురు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లాన్ని యాడ్ చేసుకుందాము. అల్లం కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. పచ్చి వాసన ఉండకూడదండి, కూర కూడా పచ్చిగా స్మెల్ వచ్చేస్తుంది. మన ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పసుపును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 400 గ్రాముల క్యాప్సికాన్ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకొని 5 నిమిషాల పాటు సిమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి తేలింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను క్యాప్సికంలో యాడ్ చేసుకొని ఇప్పుడు కూడా 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు మసాలా తయారు చేసుకున్నామండి. కర్రీలోకి 50 గ్రాముల నువ్వులను చిటపటలాడే వరకు వేయించుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. అలాగే 50 గ్రాముల పల్లీలను కూడా స్లో ఫ్లేమ్లో వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని 2 బగారాకులను, 2 ఇలాచీలను, 4 లవంగాలను వేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మన కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కర్రీ ఈ కన్సిస్టెన్సీలోనే ఉన్నప్పుడు ఉప్పు, రుచికి సరిపడా కారము వేసుకొని కలుపుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, మన కర్రీ అనేది ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మన కర్రీలోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీరను చల్లుకుంటే మన క్యాప్సికమ్ మసాలా రెడీ అయిపోయినట్టే. ఒక బౌల్లోకి తీసుకొని మనం తినేయడమే అండి. చూసారా, క్యాప్సికమ్ మసాలా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.